దశాబ్దాల సమస్యకు పరిష్కారం దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీల వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సారథ్యం వహిస్తారు. షెడ్యూల్ కుల దామాషాకు తగ్గట్టు రిజర్వేషన్లు కేటాయించాలి అని 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు సాగుతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వల్ల మాలకులస్తులే ఎక్కువగా లబ్ధి పొందారని మాదిగ ఇతర ఉపకులాలు ఆరోపిస్తున్నాయి. మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేశారు. ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ఈ డిమాండ్ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం కమిటీ వేస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కమిటీ సభ్యులుగా నియమించారు. కమిటీ ఈ నెల 23న తొలిసారి భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణతోనే తమకు న్యాయం జరుగుతుంది అని మాదిగలు చెబుతున్నారు. వర్గీకరణ ఉద్యమం ఉమ్మడి ఏపీలో మొదలైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో ఎస్సీల జనాభా 1,38,00,000. వీరిలో మాదిగలు 67 లక్షలు కాగా మాలలు 55 లక్షలు. మాలల కన్నా మాదిగల జనాభా 11.3 లక్షలు ఎక్కువ. ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల వాటా 80%. తర్వాతి రెల్లి కులస్తులు ఎక్కువగా ఉన్నారు. తరతరాలుగా దారుణ వివక్ష ఎదుర్కొన్న ఎస్సీలకు విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. వర్గీకరణ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. పంజాబ్, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ ఎస్సీల్లో బాగా వెనుకబడిన కులాలు వర్గీకరణ కోరుతున్నాయి. ఉమ్మడి ఏపీలో ఎస్సీలకు సంబంధించిన 15% కోటాతో మాలలే ఎక్కువగా లబ్ధి పొందారని మాదిగల ఆరోపణ. 1970ల నుంచే రాజుకుంటున్న అసంతృప్తి 1990 దశకంలో భగ్గుమంది. మందకృష్ణ ఎంఆర్పీఎస్ స్థాపించడం ఈ ఉద్యమంలో కీలక మలుపు. మాదిగల డిమాండ్ మేరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసింది. మాదిగల స్థితిగతులను విచారించిన ఈ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఎస్సీలను ఏ, బి, సి, డి కోటాలుగా వర్గీకరించింది. ఏ గ్రూపులో రెల్లి సహా 12 కులాలను చేర్చి 1% రిజర్వేషన్ను రోస్టర్ విధానంలో కేటాయించింది. బి గ్రూపులో మాదిగ సహా 18 కులాలు చేర్చి 7% కోటా కల్పించింది. సి గ్రూపులో మాలలతో పాటు మరో 24 కులాలను చేర్చి 6% కోటా కల్పించింది. డి గ్రూపులో ఆది, ఆంధ్ర సహా 4 కులాలను కలిపి మొత్తం 1% రిజర్వేషన్ కేటాయించింది. ఈ విభజన రాజ్యాంగ విరుద్ధము అంటూ మాల మహానాడు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు విభజనను రద్దు చేసింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను సంప్రదించకుండా మార్పులు చేసిందని, విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమని తీర్పు చెప్పింది. తీర్పును వ్యతిరేకిస్తూ మాదిగలు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల హింస జరగ్గా ఒకరు చనిపోయారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విభజనపై సూచనలు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కోరింది. అయితే కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి జోక్యం చేసుకోలేమని కమిషన్ తెలిపింది. ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్ను వాపసు తీసుకుంది. ఈ అంశాన్ని పరిశీలించడానికి తమకు విస్తృత సమాచారం కావాలని కమిషన్ కోరింది. 2000 సంవత్సరంలో ప్రభుత్వం రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం పేరుతో విభజనను అమలు చేసింది. వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అమలైంది. అయితే 2004లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేసింది. ఎస్సీల జాబితాను విభజించే అధికారం రాష్ట్రానికి లేదని తీర్పునిచ్చింది. ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరగా కేంద్రం ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించి 3వ క్లాజు చేర్చితే వర్గీకరణను ఆమోదించవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది. తర్వాత కేంద్రం దీనిపై ముందుకు వెళ్లలేదు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మాలల జనాభా కంటే మాదిగల జనాభా 17 లక్షలు ఎక్కువ. ఏపీలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం తప్ప మిగిలిన జిల్లాల్లో మాలలు ఎక్కువ. దీంతో కొత్త సమస్యలు, సవాళ్లు ఎదురై రిజర్వేషన్ పెండింగ్లో పడింది. కత్తి మీద సాము లాంటి ఈ వ్యవహారంలో ఒక కులానికి న్యాయం చేస్తే మరో కులం తమకు నష్టం జరుగుతుందని భావిస్తోంది. రాజ్యాంగ సవరణ, న్యాయపరమైన చిక్కులు, పార్టీల వ్యూహాలు వంటి అనేక చిక్కుల్లో పడిపోయిన వర్గీకరణ డిమాండ్ను తాము నెరవేరుస్తామని మోదీ చెబుతున్నారు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ కమిషన్ ఏర్పాటు చేయించారు అనే విమర్శలు వస్తున్నాయి.